వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ అరటికాయ వేపుడు అండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే విధానం చూపిస్తాం రండి. చూడండి, ముందుగా ఈ కూర అరటికాయలని తొక్కు తీసేసి ఇలా ముక్కలుగా రౌండ్గా కట్ చేసేసి ఇలా మజ్జిగలో వేసుకోవాలండి. ఎందుకంటే రంగు మారకుండా ఉండేదానికి, కలర్ మారకుండా బాగుంటాయి. ఇప్పుడు మనం వీటిని మంచినీళ్ళల్లో మళ్ళీ 2 సార్లు కడుక్కొని చూడండి, ఇందులో వేరే దబ్బర్లో ఇప్పుడు ఉప్పు, కొంచెం పసుపు, ఈ 2 వేరే గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఉడకనిద్దాము. చూడండి, ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. దగ్గరగా చూడండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి ఈ అరటికాయ ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం దీనికి తాళింపండి. వీటికి బాండలు పెట్టుకొని ఒక 2 స్పూన్లు వచ్చేటట్టు ఆయిల్ వేసుకోవాలా. ఈ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ని కాగనిచ్చి, ఈ కాగిన తర్వాత ఇందులో 4 ఉప్పుమిరపకాయలండి. ఉప్పుమిరపకాయలు వేసుకుంటే ఈ అరటికాయ వేపుడు చాలా బాగుంటుంది. ఈ ఉప్పు మిరపకాయలండి, వీటిని కొంచెం వేగనియాలండి. ఈ మనం మామూలుగా ఇంట్లో తయారు చేసుకుంటాం, బయట కూడా దొరుకుతాయి. ఈసారి ఎప్పుడైనా ఈ ఉప్పుమిరపకాయలు వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఈ ఉప్పుమిరపకాయలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి అలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం మినప్పప్పు, కొంచెం 1 స్పూన్ మినప్పప్పు వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసేసాము. జీలకర్ర వేసిన వెంటనే మాడిపోకూడదు కదా, అందుకని మనం ఇప్పుడు ఈ ముక్కల్ని, ఇందాక ఉడికిన ముక్కలు మనం వడపోసి పెట్టుకున్నాము, వాటిని ఇంత వేసేసి కొంచెం ఈ నూనెలోనే ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇందులో కారం అండి, కొంచెం కారం, దీనికి సరిపడేటట్టు కారం వేసుకోవాలి. ఉప్పు అయితే అవసరం లేదు, చూసేసుకోవచ్చు, కానీ మనకు సరిపోయింది. ఎందుకంటే మనము ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, అందువల్ల ఉడికిపోయింది. చూడండి, వేపుడు ఇలా ఆయిల్లోనే ఈ వేపుడిని ఇలా చూసుకోవాలండి. కొంచెం ఉప్పు చూద్దాం, సరిపోతే సరిపోయినట్టు, చాలేదనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే. మనము ఈ విధంగా కొంచెం తక్కువైంది కాబట్టి కొంచెం వేసుకున్నాము. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ సాల్టు, ఈ కారం అన్నీ కలిపి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఎటువంటి పొడులు గిడులు వేయకుండా ఇలా సింపుల్గా చూడండి, చాలా దగ్గరగా ఫ్రై. ఇదే అరటికాయ వేపుడు అయిపోయిందండి. ఇంకా మనం చూసుకొని దీన్ని చూడండి, చాలా బాగా వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. చూడండి, ఒక బౌల్లోకి పక్కన పెట్టాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా చేసుకుంటే. ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా మాకు సబ్స్క్రైబ్ చేయండి.